అంటే మీ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. వెంపటి చిన్న సత్యం నన్ను గురువు గారు అనడం, నేను సత్యం అనడం మా ఇద్దరికి అలవాటు. అయితే పెద్దలందరి సమక్షంలో తల్లిదండ్రి కూడా ఏమండి ఏమండి అనుకునే రోజులు కదా. అలా అయితే వెంపటి చిన్న సత్యం గారు గురువు గారు అని నేను అన్నాను. ఒకప్పుడు గురువు నేను, ఇప్పుడు లోక గురువు ఆయన. పంతొమ్మిది 1940-44 మధ్య మేమిద్దరం ముదినేపల్లి ఎక్సెల్సియర్ పబ్లిక్ అసోసియేషన్ ఉంటుండేది. అందులో మధుసూదన్ రావు గారు దానికి సెక్రటరీ, దిక్కిపాటి మధుసూదన్ రావు గారు, లేట్ దిక్కిపాటి మధుసూదన్ రావు, అనుపన్న పిక్చర్కి సంబంధించిన వారు. అందులో నేను హీరోయిన్, సత్యం సెకండ్ హీరోయిన్. అలా మేమిద్దరం సహపాఠ్యం. అయితే నాకు ఇప్పుడు 87 సంవత్సరాలు. లెక్క ప్రకారం ఆ రోజుల్లో అక్కడ పనిచేసే రోజుల్లో నాకు 16 సంవత్సరాలు. అంటే నాకంటే 5 సంవత్సరాలు చిన్న అని ఇప్పుడు లెక్కలు తేలుతున్నాయి. ఇప్పుడు వారి పుట్టిన రోజు చూస్తే నాకు అందులో కాస్త అనుమానం ఉంది. అయినా దాని గురించి ఇప్పుడు సందర్భం కాదు. ఏమైనా ఈ రోజున వెంపటి చిన్న సత్యం గారు ఒక మనిషి కాదు, ఒక వ్యవస్థ కాదు, ది యూనివర్సిటీ. డబ్బు కోసమే పనిచేస్తే ఎప్పుడో కమర్షియలైజ్ అయిపోయాడు. నేను ఆయన శిష్యురాలను చాలామంది ట్రై చేశాను సినిమాల్లో లాగడానికి. ఈ దుర్మార్గుడు మంచితనంతో ఒప్పుకోలేదు, నాకు తెలుసు. అయితే మంచి పని చేశాడా చెడు పని చేశాడా అనే దానికి మీమాంస ఎప్పుడూ ఉంటుంది. ఆయన వదిలిన సినిమాల్లోకి వాళ్ళు పేరు తెచ్చుకుంటూనే ఉన్నారు, వదలకపోయినా పేరు తెచ్చుకుంటూనే ఉన్నారు. అంచేత అది ఆయన అభిప్రాయం. అంటే అందులో నుంచి వాళ్ళు సంకలనం అయితే కాస్త డైల్యూట్ అయిపోతారు, కళ దెబ్బతింటుందనే భావం ఉంది. అది అద్భుతమైన భావం. ఆ భావం అట్టిపెట్టి అలా కొంతమందిని నిష్ఠగా నిలబెట్టాడు. కాబట్టి ఆయన యూనివర్సిటీకి అధిపతి అయ్యాడని నేను వినయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరాబుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. అంటే చలనము లేని ప్రకృతి కంటే చలనమున్న ఇంద్రియములు గొప్పవి. చలనమున్న ఇంద్రియముల కంటే ఆలోచనా శక్తి ఉన్న మనసు గొప్పది. ఆలోచనా శక్తి ఉన్న మనసు కంటే విచక్షణా జ్ఞానమున్న బుద్ధి గొప్పది. విచక్షణా జ్ఞానమున్న బుద్ధి కంటే మంచి చెడ్డలు అనుభవించే ఆత్మ గొప్పది. ఆ ఆత్మతృప్తి కోసమే డబ్బులు కానీ మరొకదాన్ని కానీ పేరు ప్రతిష్టం కానీ లెక్క చేయకుండా తను ఏదైతే నమ్మాడో దానికోసం పట్టుబడి ఉండడం పొందే దానికి ఎంతో మనోదారుఢ్యం కావాలి. ఆ దారుఢ్యం మా వాడికి ఉంది కాబట్టి ఇంత యూనివర్సిటీగా ఎదిగాడని వినయపూర్వకంగా నేను మనవి చేసుకుంటున్నాను. నాకెంతో గర్వంగా ఉంది. ఈ రోజున ఆయన్ని గౌరవించడానికి ఎంతో మంది వచ్చారు. ఒక పక్క బాలసుబ్రహ్మణ్యం గారు, ఒక పక్క విశ్వనాథ్ గారు, ఒక పక్క నేను, మరి ఇంకా ఎంతోమంది పెద్దలు, స్వాములు, ఇంతమంది వచ్చారు. వీరందరూ పవిత్రమైన భావంతో మీ పట్ల వచ్చారు. మేమంతా కమర్షియల్ పీపుల్మే అయినా ఇక్కడ వచ్చేటప్పటికి పవిత్ర భావమే ఏర్పడుతుంది. నువ్వు అక్కడవే కమర్షియల్ కాదు కాబట్టి. అప్పుడప్పుడు అంటారు కానీ మన బాలు గారు కూడా, ఆయన కూడా అవి ఇవి కొంచెం పాటలు అవి ఇదివరకు పాడారు. మరి కమర్షియలే కదా, ఏం చేస్తారు.
మరి విశ్వనాథ్ గారు అన్ని కళాత్మకమైన చిత్రాలే తీశారు. ఆయన కూడా అక్కడక్కడ అవి ఇవి చూపించడానికి ప్రయత్నించారు. పూర్తిగా చూపించలేదు కాబట్టి ఇలా పెద్ద మనిషిగా ఉన్నారు. ఏమైనా నేను ఎంత గర్వపడుతున్నానో మా సహపాఠులం కాబట్టి. ఒకప్పుడు మేమిద్దరం ఏమో అంటూ పని చేసుకున్న వాళ్ళం కాబట్టి అలా వృద్ధిలోకి వెళ్ళి నేను ఒక రంగంలో వృద్ధిలోకి వచ్చాను. ఆయన రంగంలో వృద్ధిలోకి రావడం కాదు, ఆయన సంగతి అలా వచ్చి ఎంతో మందిని వృద్ధిలోకి తీసుకొచ్చాను. నేను మాత్రమే వృద్ధిలోకి వచ్చాను. అదే మాకు వారికి తేడా. అందుచేత ఆయన ఇన్స్టిట్యూషన్, ఆయన ఇది అది ఒక యూనివర్సిటీ. అటువంటి సత్యం గారిని శిష్యులందరూ చేరి, అందరూ కాకపోయినా కొంతమంది చేరి చెప్పాను వాళ్ళతో. అసలు ఈ శిష్యుల్లోనే ఈర్ష్యాద్వేషాలు కావు, ఈ గురువుల్లోనే ఈర్ష్యాద్వేషాలు ఉన్నాయి. నేను ఆ మఠానికి, సిద్ధేంద్రయోగి మఠానికి వెళ్ళాను, ఆయన్ని కూడా తీసుకెళ్ళాను. దీనికి ఈ కూచిపూడికి ఒక పట్టు కావాలి. ఇది మనకంటూ ఏ డ్యాన్సు లేదు, అందరూ అన్ని దేశాలకి అన్ని రాష్ట్రాలకి ఉన్నాయి, మనకి లేదు అనుకున్నవాడు నేను కూడా ఒకడు. దాన్ని ఆల్ఫబెటికల్ ఆర్డర్లో తీసుకొచ్చి ముద్రిద్దామని ప్రయత్నం చేస్తే అప్పుడు ఈ సచిన్ గారిని కూడా నేను తీసుకెళ్ళాను. కానీ ఒక్కరు ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. ఆర్ట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఈర్ష్యాద్వేషాలు ఉంటాయి. కానీ దాన్ని అధిగమించిన వాళ్ళే ఇలా వృత్తిలోకి వస్తారు. అంతే తేడా, అంతకంటే ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఉండేవాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. కారణంటే కాళిదాసుతో ఒక శ్లోకం ఉంది. ఎవరో రాబోటి వాడు, వచ్చి రాని వాడు ఒకడు కొత్త పద్ధతిలో కొన్ని కావ్యాలు రాశాడు. రాస్తే అందరూ వెళ్ళి ఛాందస స్వభావాలందరూ వచ్చారు, ఈ శాస్త్రాన్ని చెడగొడుతున్నాడు వీడు అని అంటే, అప్పుడు కాళిదాసు దగ్గరికి వెళ్ళాడు ఆ కొత్త కుర్రాడు రాబోతాడు. అంటే ఆయన ఏమన్నాడంటే, దానిపైన పాతదంతా గొప్పదేం కాదు, కొత్తదాన్ని కూడా చదివించకూడదు. పురాణం ఇత్యేవ నా సాధు సర్వం చాపి కావ్యం నవమిత్య వధ్యం అన్నాడు. అంటే పాతదైనంత మాత్రాన ప్రతిదీ గొప్పది కాదు, కొత్తదైనంత మాత్రాన దేన్ని చదివించకూడదు. పాతదనంలో ఉన్న మంచితనాన్ని తీసుకొని కొత్తదనంలో ఉన్న అభ్యుదయాన్ని జోడిస్తేనే ప్రపంచం గిరగిరా తిరుగుతూ ముందుకు వెళ్తుంది అంటాడు కాళిదాసు 550 సంవత్సరాలు. దాన్ని పాటించారు కాబట్టి శృతి తప్పకుండా, లయ తప్పకుండా, ఆ శాస్త్రోక్తి పోకుండా దాన్ని కొత్తదనాన్ని కూడా కలిపాడు. కాబట్టి కొత్తదనం ఆలోచనలతో దానికి మెళుకువలు దిద్దాడు. కాబట్టి ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యాడు వెంపటి జలసచ్చి గారు. అంచేత అటువంటి మహానుభావుడు మనకుండడం, దేశాల్లో పాపులర్ అయిన వ్యక్తి మన ఆంధ్రుడు కావడం, మన దేశంలో పుట్టడం, మనవాడు కావడం, మనకు ఎరిగినవాడు కావడం మన అందరి అదృష్టం. ఆయన ఆరోగ్యంతో ఎంతో కాలం కలకాలం మనందరినీ దీవిస్తూ ఉండాలని, శిష్యకోటి పరంపరను ఇంకా అభివృద్ధి చేస్తూ ఉండాలని మనసారా కోరుకుంటూ, ఆయనకు స్నేహితుడైనందుకు నేను గర్వపడుతూ, ఆయనకి అభినందనలు తెలియపరుస్తూ, కూచిపూడిని నిలబెట్టినందుకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను.